जय श्री माता जी। परम पूज्य श्री माताजी निर्मला देवी गारू विश्वविख्यात सहज योग प्रदाता, योगदायिनी, योग प्रदाత, మానవ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహాదాత, విశ్వశాంతి ప్రదాత ఆవిడికి ముందుగా నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమం ప్రారంభిద్దాం. ఆమె ఆదిశక్తి అవతారమూర్తి. వేల వేల సంవత్సరాల ముందు దార్శనికులు, ఋషులు, ఋషీశ్వరులు, రాజర్షులు, దేవఋషులు, శుద్ధ విద్యాధరులు, విద్యా పారంగతులు, అవతారమూర్తులు ఎంతోమంది ఆవిడ వస్తారని భూలోకంలోకి, కలియుగంలోకి మానవ జన్మగా తీసుకుని వస్తారని, మానవులను ఉద్ధరిస్తారని, వారికి కుండలిని జాగృతి చేస్తారని ఎప్పుడో నలదమయంతి వ్యాఖ్యానం నుంచి మొదలుకొని మొన్నటి దాకా అనేక భవిష్యవాణిలు చెప్పబడ్డాయి. ఆ విధంగా పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు చందవారాలో 21 మార్చి 1923 సంవత్సరంలో జన్మించారు. చిన్ననాటి నుండి ఆవిడికి ప్రకృతి మీద ఎంతో ఆసక్తి. ప్రకృతిని చూసి తన్మయత్వంతో అనేకటువంటి కవితలు రాశారు పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు. 7 సంవత్సరముల వయసు నుంచే ఐఎమ్ ఏ డస్ట్ పార్టికల్ అని రాశారు. ఆ శ్లోకం ఎంతో ఇంగ్లీష్లో ఉంది, ఎంతో ప్రాచుర్యం పొందింది. మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు. చిన్ననాటి నుండి ఆవిడ తండ్రి గారైన ప్రసాదరావు కృష్ణన్ సాల్వే గారితో తను ముందు జీవితంలో ఏమి చేయబోతున్నారో అదంతా కూడా చర్చిస్తూ ఉండేవాళ్ళు. వారి ఇరువురి ఆసక్తి ఒకటే. ఆయనేమో ఒకళ్ళిద్దరిని పట్టుకుని గురువు శిష్యుడిగా చేసే కాదు, అమాస్ రియలైజేషన్, వందలు వేల మందిని కూర్చోబెట్టి ఒకేసారి వారి కుండలిని శక్తిని జాగృతం చేయమని, వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పమని, ఎంత పూర్వం అవతారమూర్తులు చెప్పినట్లు కాదు, క్రొత్త రకంగా ఉండాలని, మనం 10 అంతస్తుల మేడలో ఉంటే అక్కడి నుంచి చెబితే క్రింద అంతస్తులోడు వినలేడని, కనీసం 3వ అంతస్తు కన్నా మనం దిగిరావాలని, సర్వసామాన్యమైన మనిషికి దగ్గర అవ్వాలని ఎన్నో ఉదాహరణలు క్రోడీకరించి ఆయన చెప్పేవాడు. వాళ్ళిద్దరి మధ్యన అనేక సంభాషణలు జరుగుతూ ఉండే. ఆయన 14 భాషల్లో ప్రావీణ్యుడు, గొప్ప సంఘ సంస్కర్త, గాంధేయవాది, దేశభక్తుడు, దేశ స్వాతంత్రానికి నడుం బిగించినవాడు, సర్వము ధారపోసినవాడు. ఆవిడ తల్లిగారైన కార్నేలియా సాల్వే గారు కూడా సంఘ సంస్కర్త, మహావిద్యావేత్త, శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మహా త్యాగశీలి. దేశం కోసం 5 సార్లు జైలుకి వెళ్ళారు. మధ్య భారత్ సెంట్రల్ ప్రొవిన్స్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. గాంధీ గారితో పనిచేశారు. 1970 వరకు ఆవిడ జీవించి చివరి వరకు కూడా గాంధేయవాది. వారి నూలు ఒడుక్కుని వారి బట్టలని వాళ్ళే నేపించుకుని ధరించేవారు. ఇరువురు భార్యాభర్తలు కూడాను. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు కాటన్ శారీస్ ధరించేవారు. పూనాలో తయారు చేసిన చేనేత తెల్లటి బ్లూ అంచుండి తెల్లటి చీర గలటువంటి ఆ చేనేత చీరల్ని పరమ పూజ్య శ్రీ మాతాజీ గారు పూనా నుంచి తెప్పించుకొని ధరించేవారు. శ్రీమాతాజీ గాంధేయవాది. 1942 క్విట్ ఇండియా మూమెంట్లో అవిశ్రాంతంగా పనిచేశారు. ఆ తర్వాత 1970 నుండి సహజయోగము, అదంతా మీకు తెలిసినది. ఇప్పుడు తన చిన్నతనంలో తండ్రి గారిని
ఎప్పుడు శ్రీమాతాజీ గారు అడిగేవారు. ఏమని అడిగేవారో ఈ కవితలో ఉంది, ఇప్పుడు చూద్దాం. చిన్ని ప్రాయమది చిట్టి చేతులు గాని, పెద్ద మనసు అతి పెద్ద యోజనమది విశ్వశాంతికై. ఎప్పుడు వాళ్ళిద్దరి మధ్యన, తండ్రి కుమార్తె మధ్యన ఎప్పుడు మానవోత్క్రాంతి కోసం చర్చ జరుగుతూ ఉండేది. ఆ చర్చలో అనేకమైనవి వచ్చాయి. చిన్ననాటి నుండి ఆయన ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీ మెంబర్గా గవర్నమెంట్ క్వార్టర్లో ఉండేటప్పుడు ఆయన దేహాంతం వరకు ఈ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముందు స్వాతంత్రము దేశానికి, తర్వాత మానవ స్వాతంత్రము, పెద్ద ఉద్యమం నడిచిందన్నమాట. చిన్ని ప్రాయమది చిట్టి చేతులు గాని, పెద్ద మనసు అతి పెద్ద యోజనమది విశ్వశాంతికై. ఎల్లరన్ గాయ రక్షించతలపోసిన ఒక బహుళ నీతి. ఎల్లరన్ గాయ రక్షించతలపోసిన ఒక బహుళ నీతి. అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో ఉన్న ప్రజలను రక్షించాలి. బాల ప్రాయంబునే తండ్రిని కోరే ఒక చిన్ని కోరిక బాల నిర్మల. చిన్న వయసులో ఆవిడ కోరిందట ఆ తండ్రి గారిని. ఆయన ఆత్మసాక్షాత్కారి, ఆ తల్లిగారు ఆత్మసాక్షాత్కారి. రియలైజ్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, సర్వసాధారణమైన మనుషులు కాదు వాళ్ళు. బాలప్రాయంబునే తండ్రిని కోరే ఒక చిన్ని కోరిక బాల నిర్మల. తండ్రి కృపాలు దయసేము నాకు ఒక పెద్ద చెరుకు తోట, చాలా విశాలమైనది, పెద్దది, ఎకరాల్లో ఉన్నది పెద్ద చెరుకు తోట నాకు ఇవ్వండి తండ్రి అంటే ఆయన ఏం చేస్తావని అడిగేవాడు. తండ్రి కృపాలు దయసేము నాకు ఒక పెద్ద చెరుకు తోట, ఆ చెంతనొక పూరిపాక, ఆ పాకలో నేనుందును పొందుగన్ బహుదానంద రీతిలో. చూడండి, ప్రకృతి అంటే ఎంత ఇష్టమో శ్రీమాతాజీ గారికి. ఈరోజు గాంధీ జయంతి అక్టోబర్ 2 కావున ఈ గాంధేయవాదులందరినీ స్మరించుకుని మనం తరించుదాం. తండ్రి కృపాలు దయసేయము నాకు ఒక పెద్ద చెరుకు తోట, ఆ చెంతనొక పూరిపాక, ఆ పాకలో నేనుందును పొందుగన్ బహుదానంద రీతిలో. ఆ ప్రకృతి ఒడిలో, ఆ నేచర్, ఆ ప్రకృతిని సృష్టించింది ఆవిడే, ఆస్వాదించేది కూడా ఆవిడే. మనను సృష్టించింది ఆవిడే, మనలోని మనల్ని చైతన్యవంతులు చేసి, సద్బుద్ధులుగా చేసి, దేశ బాగు నిర్మాతలుగా చేసి సంతోషించేది కూడా ఆవిడే. ఏం చేస్తారంట? ఆ చెరుకు తోట తీసుకుని ఒక తీయని చెరుకు గడను వంచి త్రుంచి వేడుకను అనేక చెరుకులు చేసేదని తీపిని పంచేదని లోకమున కొన్. చూడండి, ఒక తీయని చెరుకు గడను వంచి త్రుంచి వేడుకను అనేక చెరుకులు చేసేదని తీపిని పంచేదని లోకమునకు. దైవము తోడు రాగా దేదీప్యమానముగన్. మనము సహాయం చేయాలి, మానవులము, సమూహ శక్తి. ఆవిడ స్వయం దైవము అయినా కానీ ఎంత నిరాడంబరంగా భగవంతుడు వచ్చి సాయం చేయాలంటున్నారు. నాకు అయ్యున్నాయి, ఇవి ఉన్నాయి, శక్తులు ఉన్నాయని అంటలేదు. ఒక తీయని చెరుకు గడను వంచి త్రుంచి వేడుకను అనేక చెరుకు గడలు చేసేదని తీపిని పెంచేదని లోకమునకును. దైవము తోడు రాగా దేదీప్యమానముగను. అంటే ఇప్పుడు 140 దేశాల్లో ఎంత చక్కగా
సహజయోగం నడుస్తుందో మన అందరికీ తెలుసు. రోజు ఇంటర్నెట్లో ఆన్లైన్ ప్రోగ్రాంలో మనం చూస్తున్నాం. సర్వ దేశాలు 196 దేశాలు ఉంటే 140 దేశాల్లో ఇవి రెగ్యులర్గా ఉదయం సాయంత్రం నడుస్తున్నాయి. అనేక సెంటర్స్ నడుస్తున్నాయి. వందల వేలాది మంది ఇది చేస్తున్నారు. ఇక తర్వాత స్టాంజా. దేశము నా దేశము నలుదిశలా తిరిగి తిరిగి, దేశము నా దేశము నలుదిశలా తిరిగి తిరిగి, సర్వఖండంబులను తిరిగి తిరిగి, నందరితో కలిసి నడిచెదను, దోయిలి ఒగ్గిదను. అయ్యా నమస్కారము, రండి, మీరు తీసుకోండి ఆత్మసాక్షాత్కారము. లాస్ట్ జడ్జిమెంట్ వచ్చేసేసిన తర్వాత మీరు ఇంకా బాధపడవద్దు, ఇప్పుడే తీసుకోండి అని. దేశము నా దేశము నలుదిశలు తిరిగి తిరిగి, సర్వఖండములను తిరిగి, నందరితో కలిసి నడిచెదను, దోయిలి ఒగ్గిదను. సత్యవంతుల నెదకంగా నలుదిశల. అక్కడికి ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే, అమెరికా ఎందుకు వెళ్ళారంటే, రష్యా ఎందుకు వెళ్ళారంటే, ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళారంటే, 1970లో ప్రారంభించి 70లోనే ఇరాన్ టెహ్రాన్ వెళ్ళారు. ఆ తర్వాత 72, 74 నుంచి అన్ని దేశాలు వెళ్ళారు. ఆ దేశము నలుదిశలా తిరిగి తిరిగి, సర్వఖండములను తిరిగి, నందరితో కలిసి నడిచెదను, దోయలు ఒగ్గెదను. సత్యవంతుల నెదకంగా నలుదిశల సమూహముల చేరదీసి ప్రేరణ చేసేదను. కలెక్టివిటీ, మానవ సమాజం, ఒకళ్ళు ఇద్దరు కాదు, కొన్ని వందలు వేల మంది. రష్యాలో శ్రీమాతాజీ గారి ప్రోగ్రాంకి 10,000 మంది తక్కువ కాకుండా ఇండోర్ స్టేడియంలు క్రిక్కిరిసి నిండిపోయాయి. ఒకసారి ఢిల్లీలో 2 లక్షల మంది కూర్చున్నారు. సమూహములు చేరదీసి ప్రేరణ చేసేదను, ప్రేమలు దోసెళ్ళ పంచదను. ఈ చెరుకు తోట అందుకే అనమాట, చెరుకు ముక్కలు 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 చేసి పంచాలి, తీయని చెరుకు పంచాలి. ప్రేమలు దోసెళ్ళ పంచదన్, శక్తి ముక్తి యుక్తులు నేర్పెదన్, సరువులకు ముదముతోడా. ప్రేమలు దోసెళ్ళ పంచదన్, శక్తి ముక్తి యుక్తి నేర్పెదన్, సరువులకు ముదముతోడా. అంతే కాదు, అన్ని దేశములకేగెదను. ఎన్ని దేశాలకు వెళ్ళారో, ఎన్ని ప్రైమ్ మినిస్టర్లు, ఎందరు ప్రెసిడెంట్లు, ఎన్ని బహుమతులు, ఎన్ని అవార్డులు ఇచ్చారో లెక్కలేనని. అంతేకాదు, అన్ని దేశములకేగెదను. అందరిని ఆదరించ, సర్వమత సారము గ్రహింపుడని మృక్కెదను. భగవంతుడు అవతారం తీసుకుని వచ్చి మానవుడికి మొక్కుతున్నాడు. యేసు మహమ్మదునొక్కటే అని చెప్పేదాను. యేసు మహమ్మదునొక్కటే అని చెప్పేదాను. మన దేశం వదిలి ఇతర దేశాల్లో 2 ఎక్కువ ఉన్నాయి కదా, అదే వచ్చింది ఇప్పుడు. ఐక్యము రాజబాట అని నుడివెదన్. ఇది విశ్వవిద్య, కూసు విద్య, ఆత్మవిద్య అని చాటెదన్, మొదమారగన్. ఈ విద్య నేర్చుకోవాల్సింది, అసలైన విద్య ఇది. ఇది విశ్వవిద్య, కూసు విద్య, ఆత్మవిద్య అని చాటెదన్, మొదమారగన్. నేర్పునిక ఎవ్వరికైన సర్వజనులకు సహజయోగం ఒక్కటే. నేర్పునిక ఎవ్వరికైన సర్వజనులకు సహజయోగం ఒక్కటే. ఇది కవిత బాల నిర్మల. చిన్న 7th ఇయర్ 8th ఇయర్ ఆ సమయంలో తండ్రి గారితో ముచ్చడించినటువంటి ఆవిడ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఒక చిన్న కవితా రూపంలోకి ఇది కుదించడం జరిగింది. సర్వ సహజయోగిని యోగునులకు, ఇప్పుడే వస్తున్న వారికి, ఇంకా రాబోయే వారికి ఈ కవిత అర్పితం. జై శ్రీ మాతాజీ.